రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోకాపేటలో ఎకరం 100 నుంచి 170 కోట్లకు విక్రయించామని చెప్పే ప్రభుత్వం అదే ప్రాంతంలో కోటి రూపాయలకు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయిందన్నారు. కొత్త ప్రభుత్వంలో ఈ భూ కుంభకోణంపై విచారణ జరిగి క్రిమినల్ కేసు నమోదవుతుందన్నారు జగదీష్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో, రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో, ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళకి కట్టబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు అవుతుంది. ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు, అందులో సందేహం లేదు. ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ముందు డబ్బులు సంపాదిస్తే చాలు, తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తుంగలు చేస్తా ఉన్నారు. కోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి 100 కోట్లు వచ్చిన ఎకరానికి 179 కోట్లు వచ్చినాయని మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ 1 కోటి రూపాయలకే ఎట్లా ఇస్తారు?